ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తానంటే, నాకు లైవ్‌గా జరిగినటువంటి ఒక ఎక్స్‌పీరియన్స్ మీతో షేర్ చేస్తాను దీంట్లో. ఏంటంటే ఒక కస్టమర్ అడిగారు నన్ను నాకు బ్యాటరీ స్టోరేజ్ కూడా కావాలి. ఎందుకంటే అక్కడ వాళ్ళుండే ప్లేస్‌లో పవర్ ఔటేజ్ అనేది తరచుగా జరుగుతుంటదనమాట. సో, 2 ఆప్షన్‌లు ఉండేయండి. ఇప్పుడు వాళ్ళకేంటంటే చిన్న పిల్లలు ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు నేను బ్యాటరీ స్టోరేజ్ పెట్టాలి, లెడ్ యాసిడ్ బ్యాటరీ పెట్టానంటే దాంట్లో మళ్ళీ ఫ్యూమ్స్ వస్తుంటాయి దాంట్లో. అవి మంచిది కాదు. ఆరోగ్యానికి మంచి పిల్లలుంటారు ఇంట్లో అండ్ లోపలే పెట్టాలవి. సో, అప్పుడేం చేసామంటే ఆయనన్నారు, "నాకిదొద్దు విజయ్, నాకు ఆహ్, ఆహ్, వేరే ఆప్షన్ చెప్పండి" అని చెప్పేసి. అప్పుడు మేము చెప్పిందేంటంటే ఇప్పుడు కొత్తగా లిథియం అయాన్, లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీస్ వచ్చాయండి. అవేంటంటే మీకు ఆహ్, వి తక్కువ ప్లేస్‌లోనే మీకు యూ కెన్ ఇన్‌స్టాల్ అనమాట. మీకిప్పుడు 5 కిలోవాట్, 10 కిలోవాట్ కావాలన్నా సరే, ఒక ఎల్ఈడీ టీవీ లాగా అంత సైజ్ ఇప్పుడు కొత్తగా టెస్లా వాళ్ళు లాంచ్ చేశారు పవర్ వాల్ అని చెప్పేసి. ఎన్‌ఫేజ్ వాళ్ళు ఎన్‌చార్జర్ అని లాంచ్ చేశారు. సో, ఇట్లాంటి టెక్నాలజీ ఏంటంటే స్లిమ్ బ్యాటరీస్ ఉంటాయి. మీకు టిపికల్ లెడ్ యాసిడ్ బ్యాటరీస్ ఎక్కువ స్పేస్ తీసుకొని మీకు ఈ టాక్సిక్ ఫ్యూమ్స్ రావడము ఇవన్నీ ఉంటుంది. సో, దాని లైఫ్ సైకిల్ కూడా తక్కువుంటుంది. నంబర్ ఆఫ్ చార్జ్ సైకిల్స్ కూడా తక్కువుంటుంది దాంట్లో. సో, మీరు ఎవ్రీ 2 ½ 3 ఇయర్స్‌కి మళ్ళీ ఒకసారి మార్చాలి దాన్ని. ఇప్పుడు దీనికేమో ఆల్మోస్ట్ 15 ఇయర్స్ ఇస్తారు మీకు మన లిథియం అయాన్ బ్యాటరీస్‌కైతే. ఆయనన్నారు, "సరే ఆహ్, లిథియం అయాన్ తీసుకుందాం" అన్నారనమాట. నేనెప్పుడైతే మరి ఆయన అడిగిన దానికి 5 కిలోవాట్ అడిగారాయన. నేను లిథియం అయాన్ ఎన్‌చార్జ్ అనే ఒక అమెరికన్ కంపెనీ ఉందనమాట. వాళ్ళది బ్యాటరీ మేము పెట్టినప్పుడు వాళ్ళకి ప్రపోజ్ చేసినప్పుడు సుమారుగా 4,00,000 కేవలం బ్యాటరీకి. అప్పుడు కస్టమర్ ఏమంటారంటే, ఇప్పుడు నేను పెట్టుకునే సిస్టమ్ ఒక 5, 6,00,000 ప్లస్ ఇదొక 4,00,000 ఆల్మోస్ట్ సేమ్ కాస్ట్ అయిపోతుందని చెప్పేసి సడెన్‌గా ఆయన అన్నారు, "తర్వాత చూద్దాంలే విజయ్" అని చెప్పి. సో, ఇటువంటి ఛాలెంజెస్ ఉంటాయనమాట. అంటే అందరికీ ఇంట్రెస్టెడ్ ఉంటుంది. ఎనర్జీ స్టోర్ చేసుకోవాలని చెప్పేసి. బట్ స్టోరేజ్ ఆప్షన్స్‌లో ఇప్పుడు మనకున్నది లెడ్ యాసిడ్ ఒకటిను, లిథియం అయాన్. లెడ్ యాసిడ్ పెట్టుకుంటే మీకు అది చెప్పాను. ఒక చిన్న ఇంటికి కూడా మీకు ఒక 3, 4 అవర్స్ బ్యాకప్ కావాలంటే ఒక 5, 6 బ్యాటరీ స్టాకప్ చేసుకోవాలా. స్పేస్ కన్జ్యూమింగ్ ప్లస్ ఫ్యూమ్స్ వస్తుంటాయి. మీకు అదే మీరిప్పుడు లిథియం అయాన్ పెట్టుకోండి. స్లీక్‌గా ఉంటుంది, బావుంటుంది. ఎటువంటి హెల్త్ హజార్డ్స్ ఉండవు మీకు. కానీ కాస్ట్ ఎక్కువుంటుంది. మీకు ఆన్ గ్రిడ్ యాక్చువల్లీ అవసరం ఉండదండి మీకు. అంటే మీకు ఎక్కువగా రెగ్యులర్‌గా మీకు పవర్ ఔటేజ్ అయితుందా మీ ఏరియాలో ఉండుంటే? ఎందుకంటే ఆయన ఏరియాలో ఈ ప్రాబ్లమ్ తరచుగా వస్తుందనమాట. సో, ఆయన ఏమన్నారంటే నాకు చాలా ఇంపార్టెంట్. ఆయన ఈస్ అన్ ఐటీ హి వర్క్స్ ఫర్ కేపీఎంజీ. ఆయన ఏమన్నారంటే, "నాకు ఈ పవర్ ఔటేజ్ అవ్వడం వల్ల ఇబ్బంది అయిపోతుంది నాకు. సో, నాకేంటంటే సొల్యూషన్ కావాలని" చెప్పేసి. హైబ్రిడ్ సొల్యూషన్ లాగా అడిగారనమాట. సో, డిపెండింగ్ సొల్యూషన్ అంటే అది చెప్పాను కదా! మీ సిట్యుయేషన్‌ని బట్టి వి కెన్ గివ్ యూ ఎ సొల్యూషన్.